ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. సాధకులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మరీ ముఖ్యంగా జ్ఞానిసత్వ టీవీ ప్రేక్షకులకి కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. భారతదేశం అనేది వివిధ సంస్కృతులకి, సాంప్రదాయాలకి, ఉత్సవాలకి ఒక నిలయంగా ఉంది. పురాతన కాలం నుంచి సంవత్సరం పొడుగుతా 365 రోజులు ప్రతి నెలలో ఏదో ఒక అకేషన్ మనము సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే సంక్రాంతి, ఇప్పుడు జనవరి నెలలో సంక్రాంతి, అండ్ మనకి మార్చిలో ఉగాది, దాని తర్వాత ఏప్రిల్ మేలో బుద్ధ పూర్ణిమ, తర్వాత మనకి దసరాలు, దీపావళి, ఇలా ప్రతి సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్క నెలలో రకరకాల అకేషన్స్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మొన్ననే మనం దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక ఈ నెలలో, నవంబర్ నెలలో మనము కార్తీక పౌర్ణమిని ఉత్సవంగా జరుపుకుంటున్నాము. అసలు పౌర్ణమికి తర్వాత మనిషి జీవితానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ప్రకృతిలో ప్రతి 15 రోజులకు ఒకసారి పౌర్ణమి, అమావాస్య, అంటే 15 రోజులు చీకటి, దాని తర్వాత వెలుగు, పౌర్ణమి రోజు వెలుగు, అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రకృతి కూడా ఈ అంధకారాన్ని వీడి ఒక వెలుగులోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అమావాస్య, పౌర్ణమికి కూడా మనిషి యొక్క స్వభావం, తర్వాత తన మానసిక స్థితి కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే అసలు సూర్యుడికి, చంద్రుడికి, ప్రకృతికి, మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, మనము మన శరీరంలో అగ్నితత్వం ఉంది, అదేవిధంగా జలతత్వం ఉంది, పృథ్వీతత్వం ఉంది, వాయుతత్వం ఉంది, తర్వాత ఆకాశతత్వం ఉంది. ఇలా పంచభూతాలతో నిర్మాణమైనటువంటి శరీరం అనేది ఈ ప్రకృతిలో ఉండేటటువంటి పంచభూతాలతో మమేకత్వం జరిగి ఒక కలయిక అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మన జీర్ణ వ్యవస్థకి, తర్వాత సూర్యుడి కాంతికి సంబంధం ఉంది, తర్వాత మన మానసిక స్థితికి, తర్వాత చంద్రుడికి సంబంధం ఉంది. ఎందుకు అంటే మన లోపల ఉండేటటువంటి ప్రాణశక్తి, తర్వాత పంచభూతాల యొక్క శక్తి, ప్రతి ఒక్క ధాతువు, ప్రతి ఒక్క కణం అనేది కూడా పౌర్ణమి రోజు చాలా యాక్టివేట్ జరుగుతూ ఉంటుంది. అందుకే మనకి రకరకాల నోములు, వ్రతాలు నోచుకునేవాళ్ళు, ముఖ్యమైన పూజలు చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ మనకి కార్తీక మాసంలో శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు. అంటే మనకి విశ్వంలో మొట్టమొదటి ఆదియోగి, ధ్యానయోగి పరమశివుడు, అదేవిధంగా పార్వతీదేవి, వీళ్ళని అందుకే ఆది దంపతులు అంటారు. సో వాళ్ళ కాలం నుంచి కూడా భారతదేశంలో ఆధ్యాత్మిక సాధన, ధ్యాన సాధన, సమాధి సాధన, జ్ఞాన సాధన, తర్వాత విజ్ఞాన భైరవ తంత్ర ద్వారా రకరకాల సూత్రాలు అందించి వాళ్ళు జ్ఞానుల్లాగా విశ్వంలో నిలబడ్డారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే ఇది అందరికీ తెలీదు. వాస్తవానికి పరమశివుడి చుట్టూ ఎన్నో రకాల కథలు, కహానీలు అండ్ ఎన్నో రకాల గాథలు ఇవన్నీ అల్లుకున్నాయి, కానీ వాస్తవం అనేది చాలామందికి తెలీదు. సో అదేవిధంగా అసలు యాక్చువల్గా పరమశివుడు అందరిలాగా ఒక మామూలు వ్యక్తి. ఆయనేమి ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి ఒక దేవతా స్వరూపంలాగా ఆరాధిస్తారు. అంటే మనిషిలాగా పుట్టి దైవ స్వరూపంలాగా ఎదిగినటువంటి వ్యక్తి పరమశివుడు. అంటే ఈ ప్రకృతిని, పంచభూతాలని, పంచతత్వాలని ఒక గురువులాగా చేసుకొని, అంటే ఆయనకి గురువు ఎవరు లేరు, ఈ ప్రకృతిని గురువులాగా చేసుకొని, కనిపించేటటువంటి ప్రకృతి ఇంత అందంగా ఉంటే దీని వెనకాల ఉండేటటువంటి శక్తి ఇంకెంత అందంగా ఉంటుంది అని చెప్పి దానికోసం, అంటే నిజమైనటువంటి భగవత్ తత్వం కోసం అన్వేషణ చేశాడు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క మనిషి ఏంటంటే, భగవంతుడు అనేవాడు వ్యక్తి కాదు, శక్తి, ఇట్స్ ఎ పవర్. ఎందుకంటే వ్యక్తిలాగా ఉంటే ఒకే చోటికి పరిమితం అయిపోతాడు, అది విస్తరణ అనేది జరగదు. శక్తి కాబట్టే జరుగుతోంది. దాన్నే మనము విశ్వశక్తి అంటాము, కాస్మిక్ ఎనర్జీ అంటాము. అండ్ అదేవిధంగా ఆ విశ్వశక్తిని ఆధారంగా చేసుకొని ఈ బ్రహ్మశక్తి, ఈ విష్ణుశక్తి, శివశక్తి, ఈ 3 శక్తుల ఆధారంతో సృష్టి, స్థితి, లయ అంటారు. అంటే ఇవన్నీ కూడా రూపాలు కాదు. ఇప్పుడు మనము దేవాలయాల్లో మనం ఆరాధిస్తున్నట్టు వీళ్ళంతా ఈ యొక్క సాకార రూపం కాదు, నిరాకార రూపం. అంటే ఇవి కూడా
శక్తి తత్వాలే. ఇప్పుడు ప్రకృతి శక్తి ఎట్లాగో, పంచభూతాల శక్తి అట్లాగో ఇది కూడా ఒక శక్తి, బ్రహ్మశక్తి. బ్రహ్మ అనేటటువంటి తత్వం ఏంటంటే మన పుట్టుకకి, మన సృజనకి, ఒక జీవి భూమి మీద పుట్టడానికి కారణమైనటువంటి శక్తి. తర్వాత ఇవి మనం పెట్టుకున్న పేర్లు. వాస్తవానికి శక్తి అంతా ఒకటే, దీనికి డీవియేషన్ ఏముండదు. కాకపోతే ఈ యొక్క విశ్వశక్తి అనేది 3 రూపాలుగా విభజించబడి ఒకటి సృష్టిస్తోంది, ఒకటి పాలన చేస్తోంది, ఒకటి లయం చేస్తోంది. దానికి మనం పెట్టుకున్న పేర్లు బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, శివశక్తి. అంటే ఇప్పుడు ఎట్లాగైతే ఒక పిల్లాడు పుట్టగానే ఇన్ని కోట్ల మంది జనాభాలో ఒక పిల్లాడు పుట్టగానే ఇన్ని కోట్ల మందిలో ఆ వ్యక్తిని గుర్తుపట్టాలంటే ఒక పేరు ఎలాగైతే ఇస్తారో ఆ వ్యక్తికి, అదేవిధంగా ఈ యొక్క భగవంతుడి యొక్క శక్తి, ఈ యొక్క విశ్వశక్తి లేదా కాస్మిక్ పవర్, తర్వాత సూపర్ కాన్షియస్నెస్, తర్వాత ఇవాళ రేపు మనకి సైంటిస్టులు కూడా ఈ సూపర్ కాన్షియస్నెస్ మీద, గాడ్ పార్టికల్ పైన, హిగ్స్-బోన్ థియరీ ప్రకారము, రకరకాల థియరీస్ ప్రకారము దీన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేస్తున్నారు. అంటే ఈ విశ్వాన్ని నడిపించడానికి గాడ్ పార్టికల్ అనేది ఒకటి ఉంది, దాని ద్వారానే ఈ మొత్తం విశ్వమంతా నడుస్తోంది, ప్రతి జీవి ప్రతి స్థితి కూడా దాని ద్వారానే ముందుకెళ్తున్నాయి అని చెప్పి సైంటిస్టులు కూడా ప్రూవ్ చేయడం జరిగింది. దాన్ని సూపర్ కాన్షియస్నెస్ అంటారు, ఎటర్నల్ పవర్ అంటారు, సుప్రీం పవర్ అంటారు, తర్వాత కాస్మిక్ ఎనర్జీ అంటారు. ఈ కాస్మిక్ ఎనర్జీయే ఈ 3 శక్తి రూపాలలో, అంటే ఈ విష్ణుశక్తి, బ్రహ్మశక్తి, శివశక్తి, ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. దీని చుట్టూ ఎన్నో కథలు, కహానీలు ఎన్నో ఉన్నాయి. అదంతా మనం పక్కకు పెడితే మనం ఒరిజినల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక వ్యవస్థని నడిపించాలన్నా, లేదా ఒక స్థితిని నడిపించాలన్నా, ప్రకృతిని నడిపించాలన్నా ఒక వ్యక్తిలాగా ఉంటే నడిపించలేరు, శక్తిలాగా ఉంటేనే నడిపిస్తారు. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో కూడా మనం ప్రపంచాన్ని వెళ్ళిన వాళ్ళని చూసాము, ఎన్నో రకాల ఉద్యమాలు చేసిన వాళ్ళని చూసాం, విప్లవాలు చేసిన వాళ్ళని చూసాం, ఎన్నో శాస్త్రవేత్తలను చూసాం, రకరకాల స్థితిలో ఎంతోమందిని చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తిలాగా ఒక వ్యక్తి 1,00,000 మందిని, 2 లక్షల మందిని, కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాడు తన విజ్ఞానంతో, తన జ్ఞానంతో. అంటే ఆ వ్యక్తిని మనం వ్యక్తి అనలేం, ఒక శక్తి అనొచ్చు. ఆ వ్యక్తి శక్తిలాగా మారినప్పుడే ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తారు. అది ఎవరైనా కానీ ఏ రంగంలో ఎదిగినప్పటికి కూడా. సో కాబట్టి ఇక్కడ ఈవెన్ ఈ కాస్మిక్ పవర్ నుంచి ఉద్భవించినటువంటి ఈ 3 రకాల పవర్స్ అది మన లోపల కూడా ఉన్నాయి. మనకు కూడా ఒక బిడ్డకి జన్మనిస్తున్నాం, వాళ్ళు పుట్టాక మనం పాలన చేస్తున్నాము, తర్వాత వాళ్ళు చచ్చిపోతే భూమిలో లయం చేసేస్తున్నాం. అంటే సృష్టి స్థితి లయ అనేది మన శరీరంలో జరుగుతోంది, మనసులో జరుగుతోంది, భావాల్లో జరుగుతోంది, ఇంద్రియాల్లో జరుగుతోంది, ప్రతి ఒక్క స్థితిలో జరుగుతోంది. ఈవెన్ మన లోపల కూడా 3 రకాల గ్రంథులు ఉంటాయి. దాన్ని బ్రహ్మగ్రంథి అంటారు, తర్వాత రుద్రగ్రంథి అంటారు, విష్ణుగ్రంథి అంటారు. ఈ 3 రకాల గ్రంథుల బ్రహ్మగ్రంథి ఏమో ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఉపయోగపడితే, విష్ణుగ్రంథి అనేది పాలన, పోషణ, ఇవన్నీ కూడా, అంటే తల్లి లోపల పాలు రావడము, ఆహారం క్రియేట్ చేయడం, ఇదంతా విష్ణుశక్తి చేస్తుంటే ఆఖరికి ఆ పిల్లాడు ఇదైపోయినప్పుడు ఆ శివశక్తి అనేది పనిచేస్తూ ఉంటుంది. అంటే ప్రతి జీవి లోపల ఈ 3 శక్తులు పనిచేస్తున్నాయి. ఇవి ఎక్కడ ఉంటాయి, ఎలా పనిచేస్తున్నాయి? ఇప్పుడు సైంటిస్టులు ఎన్నో రకాలుగా ఎన్నో ఇన్నోవేషన్స్ చేస్తున్నారు, ఎన్నో కనిపెడుతున్నారు. బట్ కొన్నిటికి ఇంకా సమాధానం లేనటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. తర్వాత మానవ మేధస్సుకి అందనటువంటి క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళ రీసెర్చ్ కూడా ఇంకా సాగుతోంది, యూనివర్స్లో సాగుతోంది, ప్రకృతిలో సాగుతోంది, ప్రపంచంలో సాగుతోంది. ఇంకా సైంటిస్టులకు కూడా అంతుపట్టనటువంటి రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మానవ మేధస్సుకి అందరివి చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా 3 డైమెన్షనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ ఇది 4th డైమెన్షనల్ లైఫ్ అనేది ఎవరికైతే అర్థమవుతుందో, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవరి బ్యాక్ని వాళ్ళు చూసుకోవడం. మనము స్ట్రైట్ చూస్తాం, లెఫ్ట్ చూస్తాం, తర్వాత రైట్ చూస్తాం, కానీ మన బ్యాక్ మనం చూసుకోలేం. అంటే 3 డైమెన్షనల్ లైఫే మనం లీడ్ చేస్తాం, కానీ 4th డైమెన్షనల్ లైఫ్ మనం తీసుకోలేం, చూడలేం. ఆ 4th డైమెన్షనల్ లైఫ్లోకి వెళ్ళాలి అంటే ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఆధ్యాత్మికం, అంటే స్పిరిచువాలిటీ. ఇక్కడ స్పిరిచువాలిటీ అంటే దేవాలయాలకు వెళ్ళడం, పుణ్యతీర్థాలకు వెళ్ళడం, స్నానాలు చేయడం, సముద్రంలో మునగడం, గంగలో మునగడం, పూజలు చేయడం, ఇది కాదు ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే స్వయం యొక్క అన్వేషణ, సత్యాన్వేషణ, జ్ఞానాన్వేషణ, జీవితాన్వేషణ. ఇది ఎక్కడైతే చేస్తారో అక్కడ నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా
శరీరమే పరమావధిగా, మనసే పరమావధిగా, జీవితమే పరమావధిగా, ఆఖరికి మరణం అనేది సంభవించినప్పుడు రకరకాల ప్రలోభాలకి లోబడి చచ్చిపోవడము, మరణం చూసి భయపడము, ఇలా రకరకాలుగా రోగాలు, వ్యాధులు, దుఃఖాలు, అంత దుఃఖమే జీవితం అంతా కూడా. సో ఈ వీటి నుంచి బయటపడేసి ఒక ఆనందకర స్థితిలోకి వెళ్ళడం. అంటే జీవితం అంటే దుఃఖమేనా? ఆనందకర స్థితి లేదా? ఒక సంతృప్తి ఉండదా? ఒక సాటిస్ఫాక్షన్ ఉండదా? ఒక సుఖం లేదా? శాంతి లేదా? అని చెప్పి చాలామంది అన్వేషణ చేస్తూ ఉంటారు బయట ప్రపంచంలో. అంటే కూడుగూడు గుడ్డ ఉంటే మనకు ఆనందం ఉంటుందా? లేదా డబ్బు ఉంటే ఆనందం ఉంటుందా? స్టేటస్ ఉంటే ఆనందం ఉంటుందా? పదవులు ఉంటే ఆనందం ఉంటాయా? లేకపోతే మనం ఒక మంచి పని చేస్తే ఆనందం వస్తుందా? అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక శాంతి కోసం, ఆనందం కోసం, ఒక తృప్తి కోసం, జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ కోసము ప్రతి వ్యక్తి వెతుకుతున్నారు బయట ప్రపంచంలో. ఇప్పుడు ఎంత డబ్బున్న కోటీశ్వరుడైనా మనశ్శాంతి లేకపోతే వేస్ట్. ఇప్పుడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా తినేది మామూలు అన్నమే, అంతేగాని బంగారాన్ని తినడు కదా, డబ్బుని తినడు కదా, మళ్ళీ అన్నమే కావాలి. తర్వాత ఎంత ఉన్నవాడైనా సరే భూమి మీదే నడవాలి. తర్వాత ఎంత ఉన్నవాడైనా సరే రేపు చచ్చిపోయాక భూమిలోనే కలిసిపోతాడు, పంచభూతాల్లోనే కలిసిపోతాడు. వాళ్ళ దేహం కూడా పంచభూతాలతోనే నిర్మాణం జరిగింది కాబట్టి భూమిలోనే కలిసిపోతాడు. అంటే ఉన్నవాడు లేనివాడికి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే సొసైటల్ స్టేటస్లో వచ్చింది. అంటే సామాజికమైనటువంటి స్థితిగతుల్లో మార్పు ఉంది, కానీ వాళ్ళ స్వయంలో మార్పు లేదు, శరీరంలో మార్పు లేదు, వాళ్ళ ఇంద్రియాల్లో మార్పు లేదు, పంచభూతాల్లో మార్పు లేదు. తర్వాత ప్రకృతి అందరికీ సమానంగా పనిచేస్తుంది, పంచభూతాలు అందరికీ సమానంగా పనిచేస్తున్నాయి, సూర్యచంద్రులు అందరికీ సమానమైనటువంటి వెలిగిస్తున్నారు. అక్కడ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు, దేశకాల పరిస్థితి ఏదీ లేదు. విశ్వంలో ప్రతి ఒక్క జీవికి సమానంగా పనిచేస్తుంది, మనుషులకు కూడా అలాగే పనిచేస్తుంది. ఇక్కడ పక్షపాతం లేదు. మనిషికి మధ్యలో పక్షపాతం పెట్టుకున్నారు, పార్షియాలిటీ పెట్టుకున్నారు, డిస్క్రిమినేషన్స్ పెట్టుకున్నారు, కానీ ప్రకృతిలో ఎక్కడ పార్షియాలిటీ లేదు, పంచభూతాల్లో పార్షియాలిటీ లేదు, ఏ జీవిలో ఇలాంటి స్థితి లేదు. కేవలం మనుషుల మధ్యలో ఇది మనిషి తనకు తానుగా సృష్టించుకున్నటువంటి ఒక నరకంలో జీవిస్తున్నాడు. ఎప్పుడైతే ఇది నరకం అని ఎప్పుడైతే అర్థమవుతుందో, నేను జీవిస్తున్నటువంటి జీవితం ఎప్పుడైతే రాంగ్ అని అనిపిస్తుందో, మరి ఇంతకంటే మించినటువంటి జీవితం ఏమైనా ఉందా అని ప్రతి వ్యక్తికి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు అక్కడి నుంచి సాగేదే సత్యాన్వేషణ, జ్ఞానాన్వేషణ. అసలు నేనేంటి, నా లైఫ్ ఏంటి, నా బాడీ ఏంటి, నా మైండ్ ఏంటి, తర్వాత నా జీవితం ఎటుపోతుంది, అసలు నా భవిష్యత్తు ఏంటి, నా గతం ఏంటి, నా వర్తమానం ఏంటి. అంటే ప్రతి ఒక్క స్థితిని ఒక ఎరుకతో ఉంటూ, ఒక సత్యాన్ని అన్వేషిస్తూ, జ్ఞానాన్ని అన్వేషిస్తూ, ప్రతి స్థితిలో తను ఎప్పుడైతే ఒక స్థితిని అందుకుంటాడో, ఎప్పుడైతే ఒక పరమసత్యాన్ని తెలుసుకుంటాడు, అంటే ఈ విశ్వం ఏంటి, ప్రకృతి ఏంటి, ఈ పంచభూతాలు ఏంటి, నాలో ఎలా పనిచేస్తున్నాయి, బయట ఎలా పనిచేస్తున్నాయి, అసలు జీవిత సత్యం ఏంటి, వీటి గురించి అన్వేషణ చేసేటటువంటి ఒక మార్గం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక మార్గం. అంటే భగవంతుడేంటి, ఇదేంటి, భగవంతుడు ఉన్నాడా లేడా, లేకపోతే విశ్వశక్తి ఉందా లేదా, అదంతా పక్కకు పెట్టేస్తే అసలు నువ్వున్నావా లేదా, అసలు నీ అస్తిత్వం ఏంటి, నీ స్థితి ఏంటి, నీ ఉనికి ఏంటి, అసలు నీ మూలం ఎక్కడ, నీ సోర్స్ ఏంటి, నువ్వు బర్త్ తీసుకున్నప్పుడు నీ నిజమైన స్వరూపం ఏంటి, రేపు డెత్ వచ్చాక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, దీని గురించి తెలుసుకునేటటువంటి శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం. అంతేగాని పూజలు, పునస్కారాలు, దర్శనాలు, ఈ స్నానాలు, ఆ స్నానాలు, ఇది దీపాలు వెలిగించడం, ఇదంతా ఆధ్యాత్మికం కాదు. ఇది కేవలం కర్మకాండ మాత్రమే, ఒక రిచువల్. అంటే ఇప్పుడు మన లోపల చీకటి ఉంది, బయట దీపం వెలిగిస్తే లోపల చీకటి పోతుందా? బయట దీపము బయట చీకటిని పోగొడుతుంది, కానీ నీ లోపల అంత అంధకారమే కదా. అజ్ఞానం ఉంది, అంధకారం ఉంది, కామక్రోధ లోభాలు ఉన్నాయి, ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి, కపటం ఉంది, రకరకాల చెడు ఉంది నీ లోపల. ఇదంతా ఉంటే ఎక్కడ దీపం వెలుగుతుంది? జాగృతి దీపం వెలగదు, జ్ఞాన దీపం వెలగదు. అంత పుట్టుక నుంచి చచ్చిపోయేదాకా అంత అజ్ఞానమే. అంటే దీపావళి కానీ కార్తీక పౌర్ణమి రోజు ఎందుకు దీపాలు వెలిగిస్తారు అంటే, దీపం అనేది జ్ఞానానికి ప్రతీక, సత్యానికి ప్రతీక, ఒక కాంతికి ప్రతీక, విశ్వశక్తికి ప్రతీక, తర్వాత ప్రకృతి శక్తికి ప్రతీక. ఈ బ్రహ్మతత్వం, శివతత్వం, విష్ణుతత్వం ఇదంతా కూడా కాంతి రూపమే, ఇదంతా కూడా లైట్. అందుకే సైంటిస్టులు కూడా ఒక విషయం చెప్తున్నారు, ఏంటి అంటే ఈ సమస్త విశ్వం అంతా కూడా రెండిటి ద్వారా నడుస్తోంది. ఒకటి శబ్దము, రెండవది వెలుగు లేదా కాంతి. శబ్దము, కాంతి అనేది ప్రతి వస్తువులో, ప్రతి స్థితిలో, ప్రతి గ్రహంలో, ప్రతి జీవిలో వస్తుంది. కొంతమంది దాన్ని కాంతి అంటారు, కొంతమంది శక్తి అంటారు. రెండు ఒకటే. సింపుల్గా చెప్పాలంటే ఎనర్జీ.
శక్తి, లేదంటే లైట్. లైట్ అంటే లైట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సౌండ్ ఉంటుంది. ఈ శబ్దము కాంతి ద్వారానే మొత్తం సమస్త విశ్వం అనేది నడుస్తోంది అని చెప్పి సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశారు. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కానీ, శాటిలైట్స్ కానీ, ఇప్పుడు మనం వాడే గ్యాడ్జెట్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, టీవీస్ కానీ, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ధ్వని తరంగాలు, శబ్ద తరంగాలు, కాంతి తరంగాలు. మనకు మొబైల్ ఎట్లా వస్తుంది, టీవీ ఎట్లా వస్తుంది? కాంతి తరంగాలు, లైట్ వేవ్స్. మనకు ఎక్కడో ఉండి ఫోన్ మాట్లాడతాం, ఇది ఎట్లా నడుస్తుంది? ధ్వని తరంగాలు, సౌండ్ వేవ్స్. ఈ రెండింటి ద్వారానే సమస్త విశ్వం నడుస్తుంది. తర్వాత మనిషికి మనిషికి మధ్యలో జరిగే కమ్యూనికేషను, మనసుకి మనసుకి మధ్యలో జరిగే కమ్యూనికేషన్, హృదయం మధ్యలో జరిగే కమ్యూనికేషన్, ఇదంతా కూడా భావాలు కానీ, ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, ఇవన్నీ ఎదుటి వాళ్ళకి ఎలా పోతున్నాయంటే శబ్ద తరంగాలు. తర్వాత మనం మొబైల్స్ వాడుతున్నాం, టీవీ చూస్తున్నాం, ఇవన్నీ కూడా కాంతి తరంగాలు, లైట్ వేవ్స్ అంటారు. వీటి ద్వారానే సమస్త విశ్వం అనేది నడుస్తోంది. ప్రపంచంలో వెలుగుంది, విశ్వంలో వెలుగుంది, కానీ నీ లోపల చీకటి ఉంది. ఆధ్యాత్మికం ఏం చెప్తోంది? భారతదేశం యొక్క ఆధ్యాత్మికత ఏం చెప్తోంది అంటే, బయట దీపాలతో నీ లోపల ఉండేటటువంటి చీకటి పోదు, నీ లోపల నువ్వు దీపాన్ని వెలిగించుకో. అంటే ఏం చేయాలి అంటే అక్కడ అన్వేషణ చేయాలి, జీవితాన్వేషణ, సత్యాన్వేషణ, జ్ఞానాన్వేషణ, తర్వాత స్వయం యొక్క అన్వేషణ. నువ్వేంటి, నీ లైఫ్ ఏంటి, నీ శరీరం ఏంటి, నీ మనసు ఏంటి, ప్రతి క్షణక్షణం జాగృతి, క్షణక్షణం ఎరుక. ఈ స్థితిలో జీవించినప్పుడు మనం చేసే మంచి, మనం చేసే చెడు, మనం చేసే పుణ్యము, మనం చేసే పాపము, ప్రతిదీ కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? జీవితంలో పరివర్తన జరుగుతుంది. ఎక్కడైతే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో అక్కడ మనిషి లోపల ఒక వివేకం, ఒక తెలివి, ఒక బుద్ధి వికాసం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ నీ లోపల ఈ జ్ఞాన వికాసం జరిగినప్పుడు జ్ఞాన దీపం వెలుగుతుంది. అదే నిజమైనటువంటి కార్తీక పౌర్ణమి, అదే నిజమైనటువంటి దీపావళి. అంతేగాని బయట దీపం వెలిగిస్తే నీ లోపల చీకటి పోదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇంకా అంధవిశ్వాసాలు, అంధశ్రద్ధ, గుడ్డి ప్రపంచంలో బతకండి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగింది. ప్రతిదీ కూడా అంటే ఇవాళ రేపు జరిగేటటువంటి ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంటు ఇటు కళ్ళ ముందు కనిపించేది, కనబడని దాన్ని కూడా ప్రూవ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే చాలా నిదర్శనాలు ఉన్నాయి, ప్రతి ఒక్క స్థితిలో చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఎలా మనము సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది, మనిషి జీవిత వికాసం ఎలా జరుగుతుంది, మన లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, యూనివర్స్లో ఏం జరుగుతుంది, ప్రతి సీక్రెట్ రివీల్ అయిపోతుంది. ఈ ఆధునిక సమాజంలో ఉంటూ, ఈ టెక్నాలజికల్ ఎరాలో ఉంటూ ఇంకా అంధవిశ్వాసంతో, ఇంకా అంధశ్రద్ధతో బతకద్దు. ఇప్పటికైనా సరైనటువంటి జ్ఞానాన్ని, సరైనటువంటి సత్యాన్ని అర్థం చేసుకొని జీవించాల్సినటువంటి సమయము ప్రతి మనిషికి వచ్చింది. ఇంకా పాతకాలం ధోరణులు, ఈ ఛాందస భావాలు, ఈ ఓల్డ్ రాటెన్ బిలీఫ్స్, ఈ కపటము, ఈ మోసాలు, ఇవన్నీ ఆగిపోవాలి. ఆగిపోయి ప్రతి మనిషి కూడా తను స్వయం యొక్క కళ్యాణం చేసుకొని లోక కళ్యాణం కోసం, సమాజ కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అలాంటి సమయం అనేది ఆసన్నమైంది. సో కాబట్టి అందుకే ఏమంటారు, దీపం అనేది పరం జ్యోతి, దీపం పరం జ్యోతి బ్రహ్మ అంటారు. అంటే దీపం అనేది ఆ పరమసత్యానికి, ఆ విశ్వశక్తికి ప్రతీకగా మనం వెలిగిస్తాం. ఇప్పుడు దీపం వెలిగించేటప్పుడు ఏం కావాలా? మట్టి ప్రమిద కావాలా, నూనె కావాలి, ఒత్తి కావాలి, తర్వాత అగ్గిపుల్ల గీసి మనం వెలిగిస్తే జ్యోతి వచ్చేస్తుంది. అది బయట దీపం వెలిగించేటప్పుడు. ఆంతరంగిక దీపం మనం ఎలా వెలిగించుకోవాలి? ఈ శరీరం అనేది కూడా పృథ్వీతత్వంతో తయారైంది, ఎర్త్ ఎలిమెంట్తో తయారైంది. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. పృథ్వీతత్వం అంటే మనం భూమి నుంచి వచ్చేటటువంటి ఆహారాన్ని మనం తింటున్నాం కాబట్టి ఈ శరీరం ఆహారంతో నిర్మాణం. దీని అందుకే అన్నమయ కోశం అంటారు. అంటే అన్నంతో తయారైంది ఈ శరీరం అనేది. ఈ అన్నంతో తయారైంది కాబట్టి అది అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. అంటే పృథ్వీతత్వంతో తయారైనటువంటి శరీరం అనేది మట్టి ప్రమిద లాంటిది. తర్వాత మన మనసు, మన ఇంద్రియాలు, ఇదంతా ఏంటి? చమురు. అంటే దీని చమురు, నూనె అన్నట్టు. తర్వాత మన ప్రాణశక్తి ఏంటి? ఒత్తి. ఎప్పుడైతే నీ లోపల జ్ఞాన దీపం వెలుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే నువ్వే ఒక వెలుగులాగా వెలుగుతూ ఉంటావు. అంటే ఎప్పుడైతే మనం ఒక ప్రమిదలాగా మన శరీరం ప్రమిదలాగా, తర్వాత ఇంద్రియాలు, మనసు ఇవన్నీ కూడా ఒక నూనెలాగా,
ప్రాణశక్తి ఒత్తిలాగా రెడీ అయిపోయి నువ్వు అక్కడ అన్నీ రెడీ చేసుకొని ఉంటే ఆటోమేటిక్గా ఈ విశ్వశక్తి వచ్చేసి నీ దీపాన్ని వెలిగిస్తుంది. ఆ దీపమే శాశ్వతంగా వెలుగుతుంది. అందుకే బుద్ధుడు ఏం చెప్తాడు, అపదీపో భవ అంటాడు. అంటే బీ ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళ వెలుగుతో ఎంతకాలం నడుస్తావు, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో అంటాడు. అంటే ఆ దీపాన్ని వెలిగించుకోవాలంటే తప్పకుండా గురు సాంగత్యంలోకి వెళ్ళాలా, గురువుతో అనుసంధానం కావాలి, తర్వాత జ్ఞానాన్ని అందుకోవాలి. ప్రతి వాళ్ళు జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలి. చాలామందికి తెలిసిన జీవితం ఏంటి, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా పుట్టాలి, పెరగాలి, ఉద్యోగం చేసుకోవాలా, పిల్లల్ని కనాలి, సంసారం చేయాలి, సంపాదించుకోవాలి, ఓ ఇల్లు కట్టుకోవాలి, ఆఖరికి అన్ని బాధ్యతలు అయిపోయాక టైం వచ్చినప్పుడు చచ్చిపోవాలి. ఇది అందరికీ తెలిసిన రొటీన్ లైఫ్. బట్ ఇది కేవలం 20% మాత్రమే. ఒక పర్పస్తో జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ 20% లైఫ్కి ఇంపార్టెన్స్ ఇయ్యరు, ఇంకేదో అన్వేషణ చేస్తారు. ఇప్పుడు శాస్త్రవేత్తలను చూసినా, మనం ఉద్యమకారులను, విప్లవకారులను, వీళ్ళందరినీ చూస్తుంటే కూడా వాళ్ళు పర్సనల్ లైఫ్ కంటే కూడా వాళ్ళు ఎంచుకున్నటువంటి లక్ష్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కొంతమంది మానవతా మూర్తుల్లాగా ఎదిగారు, కొంతమంది శాస్త్రవేత్తల్లాగా, కొంతమంది జ్ఞానుల్లాగా, కొంతమంది మహర్షుల్లాగా, కొంతమంది ఋషుల్లాగా రకరకాల స్టేజెస్లో ఎదిగారు. అలా ఎంతమంది ఉన్నారు భారతదేశంలో, మొత్తం ప్రపంచంలో ఎంతమంది ఉంటారు ఫిలాసఫర్స్ వీళ్ళంతా అంటే ఓన్లీ 20% మాత్రమే ఉంటారు. 20%. ఈ 20% మంది లేకపోతే ఈ ప్రపంచం నడవదు. శాస్త్రవేత్తలు లేకపోతే మనకి టెక్నాలజీ రాదు. తర్వాత ఈ ఉద్యమకారులు, విప్లవకారులు లేకపోతే సమాజంలో మార్పులు రావు. తర్వాత రచయితలు, కవులు, కళాకారులు లేకపోతే మంచి గ్రంథాలు, పుస్తకాలు, కావ్యాలు ఇవన్నీ రావు. తర్వాత జ్ఞానులు, సత్పురుషులు వీళ్ళు లేకపోతే మనకి జీవితం అర్థం పరమార్థం తెలీదు. అంటే వీళ్ళ మానవతామూర్తులు లేకపోతే ప్రపంచంలో మానవత్వం అనేది నిలబడదు. అసలు ఇది నిజమైనటువంటి దీపాన్ని వెలిగించుకోవడం అంటే జీవితాన్ని వెలిగించుకోవడం, అంతేగాని బయట దీపాలు వెలిగించడం కాదు. నువ్వే ఒక జ్యోతిలాగా వెలగాలి, నీ జీవితమే ఒక జ్యోతిలాగా వెలగాలి. అప్పుడు నువ్వు వెలగడమే కాకుండా 10 మందికి వెలుగునిస్తావు. మనిషి బ్రతికున్నప్పుడు జీవించడం కాదు, చచ్చిపోయాక కూడా జీవించాలి. నువ్వు మరణాంతరం కూడా జీవించాలి. అంటే అది ఎలా జీవిస్తావు, నువ్వు చేసే పనులు, నువ్వు చేసిన కర్మలు. అంటే చాలామంది అంటారు చెడు చేసినా కూడా సమాజంలో మనము పేరు నిలుస్తుంది కదా అంటే అదేం లాభం, అందరు తిట్టుకుంటారు పోయినాక. మంచి చేస్తే నలుగురు బాగా చెప్పుకుంటారు, చెడు చేస్తే నలుగురు తిట్టుకుంటారు. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని మనం చచ్చిపోయినా మనం బతికున్నా ఎదుటి వాళ్ళు మనల్ని గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ రావాలి, ఒక హాస్యం రావాలి, ఒక నవ్వు రావాలి, ఒక ప్రేమతత్వం కలగాలి, ఒక జాలి, దయ, కరుణ, కంపాషన్ ఇలాంటి భావాలు కలగాలి, ఒక మానవత్వం ఫీలింగ్ రావాలి, ఒక గౌరవం రావాలి, ఒక రెస్పెక్ట్ రావాలి ఎదుటి వాళ్ళని మనం తలుచుకున్నప్పుడు. అది నిజమైన లైఫ్. అంతేగాని ద్వేషంతోనో కోపంతోనో ఈ మోసం చేశాడు, అట్లా చేశాడు, దుర్మార్గుడు అని అట్లా తలుచుకుంటే ఏం రాదు, టైం వేస్ట్, అది వేస్ట్ ఆఫ్ లైఫ్. అది కాకపోతే మంచి మార్గంలో ఎదగాలి. అసలు నిజమైనటువంటి ధర్మం ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే అన్ని పాపకర్మల నుంచి విముక్తి పొందాలా, మంచి కర్మలు చేయాలంటే సత్కర్మ చేయాలి. అదేవిధంగా మనసుని శుద్ధి చేసుకోవాలి, శరీర శుద్ధి చేసుకోవాలి, తర్వాత బుద్ధిని శుద్ధి చేసుకోవాలి, తర్వాత హృదయ శుద్ధి చేసుకోవాలి, ఇంద్రియ శుద్ధి చేసుకోవాలి, ఆఖరికి ఆత్మశుద్ధి కూడా చేసుకోవాలి. అంటే ఏ ఆచారమైనా, ఏ వ్యవహారమైనా, ఏ కర్మకాండ అయినా నీకు ఈ మానసిక శుద్ధి, హృదయ శుద్ధి, ఇంద్రియ శుద్ధి లేకపోతే అది వేస్ట్, ఏం చేసినా వేస్ట్. అందుకే ఇక్కడ యోగి వేమన ఒక పద్యం చెప్తారు ఏంటంటే, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వధాభిరామ వినరవేమ అని అంటాడు. అంటే ఆయన ఎందుకు చెప్పాడు అంటే నీకు మనసు శుద్ధి లేకుండా, ఆత్మశుద్ధి లేకుండా, శరీర శుద్ధి లేకుండా, శరీర శుద్ధి రోజు చేసుకుంటున్నాం, స్నానం చేస్తున్నాం, మనసును ఎట్లా శుద్ధి చేసుకుంటారు, హృదయాన్ని ఎట్లా, శరీరం అంటే బయట కనబడుతుంది, రోజు స్నానం చేస్తున్నాము, శుద్ధి జరుగుతోంది, మరి మనసును ఎట్లా శుద్ధి చేసుకుంటారు, అది మనకు కనబడదు కదా, దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, హృదయాన్ని ఎట్లా శుద్ధి చేసుకోవాలి, ఇంద్రియాలను ఎట్లా శుద్ధి చేసుకోవాలి, ఇవన్నీ శుద్ధి జరగాలంటే సాధన. మీరు భక్తి యోగంలోకి వెళ్తారా, ధ్యాన యోగంలోకి వెళ్తారా, కర్మయోగంలోకి వెళ్తారా, సాంఖ్యంలోకి వెళ్తారా, మీరు ఏ యోగాన్ని, ఏ సాధన అభ్యసించినా మానసిక శుద్ధి, తర్వాత భావశుద్ధి, ఇంద్రియ శుద్ధి, ఆఖరికి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆత్మశుద్ధి. కాబట్టి ఈ శుద్ధి జరగకుండా అసలు పూజలు, పునస్కారాలు, విగ్రహారాధన, దేవాలయాలు ఇవన్నీ అసలు ఎందుకు పెట్టారు, ఎప్పుడన్నా అసలు ఆలోచించారా మీరు?
ఎందుకు పురాతన కాలం నుంచి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సింపుల్గా చెప్పాలంటే మనిషి మనసుని నిర్మలం చేయడానికే ఈ కర్మకాండాలన్నీ పెద్దవాళ్ళు పెట్టారు. దేవాలయాలకు వెళ్ళాలి, టైంకి పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవాలా, పొద్దున్నే లేచి దైవాన్ని తలుచుకోవాలి, లేదా దేవాలయానికి వెళ్ళి రావాలి, ఈ గంగలో మునగాలి, ఆ సముద్రంలో, ఇవన్నీ ఎందుకు పెట్టారు అసలు? శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసం కాదు, మనసు శుద్ధి కోసం, మనసు నిర్మలత్వం కోసం. ఈ మనసు నిర్మలం కాకుండా, హృదయం శుద్ధి జరగకుండా మీరు ఏది చేసినా ఏ దేవుడు వరం ఇవ్వడు, ఎవరు కరుణించరు. ఇదంతా వేస్ట్. మీరు చేసే పనులని వేస్ట్. మీరు విగ్రహాలకి ₹1,00,00,000 పెట్టి కిరీటాలు చేపియండి, లేదంటే అన్న సంతర్పణ చేసినా, ఏది చేసినా వేస్ట్. ఎందుకంటే హృదయ శుద్ధి లేకుండా, చిత్తశుద్ధి లేకుండా, తర్వాత ఇంద్రియ శుద్ధి లేకుండా నువ్వు ఏది చేసినా అది దుష్కర్మనే అవుతుంది, కానీ సత్కర్మ కాదు. కాబట్టి కార్తీక మాసంలో దేవాలయాల చుట్టూ తిరగడం, గంగలో మునగడం, చన్నీళ్ళ స్నానాలు చేయడం, దీపాలు వెలిగించడం, ఇది కేవలము బాహ్యమైనటువంటి శుద్ధి మాత్రమే, కానీ అంతర్శుద్ధి కాదు. నీ లోపల జ్ఞానదీపాన్ని మనం వెలిగించుకున్నప్పుడే, మన లోపల మనం జ్ఞానదీపాన్ని వెలిగించుకున్నప్పుడే మనము ఈ కార్తీక పౌర్ణమి అనేది మనకి ఉపయోగపడుతుంది. లేకపోతే సంవత్సరం పొడుగుతే ఎన్నో పౌర్ణిమలు వస్తున్నాయి, కానీ నీ జీవితంలో మాత్రం వెలుగు రావట్లేదు. ఇంకా అంధకారంలోనే, ఇంకా అజ్ఞానంలోనే, ఇంకా మూర్ఖత్వంలోనే, కామ క్రోధ లోభ మోహ ఈర్ష ద్వేషాలతో మనుషులంతా ఒక చావు చేస్తున్నారు, నలిగిపోతున్నారు దాంట్లో. దీన్ని జీవితం అంటారు అసలు? ఈర్ష, ద్వేషము, పగ, ప్రతీకారం, ఇవన్నీ ఈ రకరకాల హింసలు, అట్రాసిటీస్. సొసైటీ అనేది అసలు టెక్నాలజీ ఎంత పెరుగుతోందో అంత హింస పెరుగుతోంది. తర్వాత సమాజము అనేది ఎంత ముందుకెళ్తోంది అంటే మనుషులంతా వెనక్కిపోతున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆది మానవుడి కాలమే బాగుంది ఆధునిక మానవుడి కాలం కంటే కూడా. ఎందుకంటే అక్కడ మనిషిలాగా బతికేవాడు, ఇక్కడ మనిషిలాగా బతకట్లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఉండేటటువంటి ఈ కంఫర్ట్స్ని యూజ్ చేసుకొని మనిషి చెడు మార్గంలోకి వెళ్తున్నాడే, కానీ మానవ కళ్యాణం కోసము, లోక కళ్యాణం కోసం, లేదా సమాజ అట్లీస్ట్ మానవ కళ్యాణం పక్కకు పెట్టండి, కనీసం తన జీవితాన్ని కూడా తను బాగు చేసుకోవట్లేదు. ఇది పెద్ద దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండి ఎన్ని పూజలు చేస్తే ఏమొస్తుంది, ఎన్ని వ్రతాలు చేస్తే ఏమొస్తుంది, ఎన్ని దీపాలు వెలిగిస్తే ఏమొస్తుంది? వేస్ట్ ఆఫ్ టైం. దీనివల్ల ఏమీ ఒరగదు. కాబట్టి ఒక సత్యాన్ని అర్థం చేసుకోండి. ఏంటి అంటే మనము మన జీవితాన్ని వెలిగించుకోవాలి, మన జ్ఞానాన్ని వెలిగించుకోవాలి. మనం బ్రతికున్నప్పుడు, రేపు మనం చచ్చిపోయాక మన పేరు అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడాలి అంటే సమాజానికి మనం కాంట్రిబ్యూట్ చేయాలి. ఏం కాంట్రిబ్యూట్ చేస్తావు? నీ తరఫున నువ్వేమిస్తావు? సమాజం నీకు చాలా ఇచ్చింది, తల్లిదండ్రులు నీకు చాలా ఇచ్చారు, తర్వాత ప్రపంచం నీకు ఎంతో ఇచ్చింది, ప్రకృతి నీకు ఎంతో ఇచ్చింది. అందరూ అంటారు భగవంతుడు ఏం చేశాడని అంటారు. నీకు శరీరాన్ని ఇచ్చాడు, నీకు జీవితాన్ని ఇచ్చాడు, నీకు తల్లిదండ్రిని ఇచ్చాడు, ఇంత సమాజాన్ని ఇచ్చాడు. ఇదంతా ఆయన కాంట్రిబ్యూషనే. దాని ప్రతిఫలంగా నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు మనకేమి ఇచ్చారు అనడం కాదు, అసలు నువ్వేం చేస్తున్నావు సమాజానికి, దేశానికి నువ్వేం చేస్తున్నావు? దేశం నీకు చాలా ఇచ్చింది, నువ్వేం చేస్తున్నావు? అంటే ఒక్కళ్ళ లోపల కూడా క్రాంతి లేదు, కాంతి లేదు. క్రాంతి అంటే ఒక ఉత్సాహం, ఒక చైతన్యం లేదు. తర్వాత కాంతి కూడా లేదు. కనీసం అందరూ ఒక విధంగా చెప్పాలంటే గుడి దీపాలాగా బతుకుతున్నారు, బతికున్న శవాల్లాగా బతుకుతున్నారు. దీని జీవితం అని చెప్పి అనరు. అందుకే ఈ అస్తవ్యస్త సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో ఒక మనిషి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే డబ్బెంబడ పరిగెత్తడము, పదవులెంబడ పరిగెత్తడము, మనుషులెంబడ పరిగెత్తడం, ఆకర్షణలెంబడ పరిగెత్తడం, ఇది కాదు జీవితం అంటే. మనిషి జీవితం అంత చిన్నది కాదు. ఎందుకంటే ఎన్నో రకాల స్థితిగతులను ఎదుర్కొని ఈ మానవ జీవితం వచ్చింది. దీన్ని ఇట్లా వృధా చేసుకుంటే మీరు ఉపయోగపడరు, ఎదుటి వాళ్ళకు ఉపయోగపడరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామైన అంటే చెదలు పుట్టినట్టు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. నో పర్పస్. కాబట్టి ప్రతి మనిషి భూమి మీద ఒక యూనిక్గా పుడతాడు, ఒక ఎక్స్ట్రాడినరీగా పుడతాడు. ఆ ఎక్స్ట్రాడినరీనెస్, ఆ యూనిక్నెస్ మనం గుర్తెరిగి ఎప్పుడైతే మనం ఎదుగుతామో సమాజంలో, అప్పుడు మన ఎదుగుదలలో సమాజం కూడా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీబడి బార్న్ ఆన్ దిస్ ఎర్త్ విత్ సమ్ పర్పస్. యూ హ్యావ్ టు ఎర్న్ సంథింగ్, గెయిన్ సంథింగ్ అండ్ కాంట్రిబ్యూట్ సంథింగ్ బై బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్.
అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక పర్పస్తో పుట్టారు. అందులో కేవలము మనం పూజించే దేవుళ్ళు దేవతలు వీళ్ళు మాత్రమే కారణజన్మలు కాదు. ప్రతి మనిషి జీవితానికి కారణం ఉంటుంది. ప్రతి జీవితానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకొని జీవిస్తే నువ్వు కారణజన్ముడివి. తర్వాత నువ్వు ఎత్తినటువంటి అవతారం కేవలం ఈ దశావతారాలే అవతారాలు కాదు, నీది కూడా అవతారమే. ప్రతి మనిషి కూడా అవతారమే, ప్రతి జీవి కూడా అవతారమే. ఈ అవతారం యొక్క ఉద్దేశం జీవిస్తే నువ్వు అవతార పురుషుడు అవుతావు. ఈ జన్మకి కారణం తెలుసుకుంటే కారణ జన్ముడు అవుతావు. అది తెలుసుకోవడం చేతగాక వీళ్ళని పూజించి వాళ్ళని పూజించి ఇది చేసి అది చేస్తే ఏమి రాదు. దీనివల్ల టైం వేస్ట్. కాబట్టి ఒక సత్యాన్ని అర్థం చేసుకొని జీవించాలి అంటే మనము ఒక విధంగా చెప్పాలంటే తెల్లారి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మన జీవిత విధానం ఎలా ఉంది, మన నడత ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, తర్వాత మనం ఎంచుకున్న లక్ష్యాలు ఏంటి, మనం ఏం చేయడానికి మనం ముందుకు వెళ్తున్నాము, అసలు మన లైఫ్ ఎటుపోతుంది, ఒక్క క్షణము ప్రతిరోజు ఆలోచించాలి. ఒక మాట మాట్లాడే ముందు, ఒక ఆలోచించేటప్పుడు, గడప దాటి బయటకు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు వెళ్తున్నా, ఏం చేయడానికి వెళ్తున్నా, ఏం సాధించడానికి వెళ్తున్నా, ఈ క్రాంతి అనేది మీ లోపల రావాలి. ఈ చైతన్యం మీ లోపల రావాలి. ఎప్పుడైతే ఈ క్రాంతి చైతన్యం మీ లోపల వస్తే మీరు ఇప్పుడు కాంతి బీజం లాగా వెలుగుతారు. అంటే కాంతి బీజం అంటే ఇప్పుడు మినుగుడు పురుగు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది అంధకారంలో తిరుగుతూ వెలిగిస్తూ ఉంటుంది చుట్టూ ఉన్న వాటికి. ఆ పురుగుకి అంత కాంతి ఉంటే మనిషికి ఎంత ఉండాలి కాంతి? చిన్న పురుగు, అది మినుగుడు పురుగు అంటారు, దాన్ని కాంతి కిరణం అంటారు. రాత్రిపూట తిరుగుతూ ఉంటాయి మినుగుడు పురుగులు. అది ఎంత వెలిగిస్తుంది రాత్రిపూట, ఒక చుక్కల్లాగా నక్షత్రాల్లాగా కనిపిస్తూ ఉంటాయి ఆ తిరిగే ఏరియాలో మనం చూస్తుంటే. అంత చిన్న పురుగే అంధకారంలో వెలుగులాగా వెలుగుతోంది కదా, మరి మనిషి ఎందుకు వెలగడు? మనిషి ఎందుకు ఇంకా అజ్ఞానంలో ఉన్నాడు, ఎందుకు చీకట్లో ఉన్నాడు అంటే మనిషికి స్వేచ్ఛ ఇస్తే దుర్వినియోగం చేస్తున్నాడు కానీ సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎందుకంటే అన్ని జీవుల జీవితం అనేది ప్రకృతి తన చేతుల్లో పెట్టుకుంది. కేవలం మనిషి జీవితం మాత్రమే మనిషి చేతుల్లో ఉంటుంది. అందుకే మనం ఈరోజు ఇలా ఉండడానికి కారణం తల్లిదండ్రి కాదు, ప్రకృతి కాదు, భగవంతుడు కాదు, విధి రాత కాదు, ఏ రాత కాదు. ఎవరి తల రాత వాళ్లే రాసుకుంటారు. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం నువ్వే. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది సమాజాన్ని బ్లేమ్ చేస్తారు, కొంతమంది తల్లిదండ్రులు, అంటే వీళ్ళ జీవితం వీళ్ళకి సరిదిద్దుకోవడం చేతగాక తల్లిదండ్రిని బ్లేమ్ చేస్తారు, సమాజాన్ని చేస్తారు, దేశాన్ని చేస్తారు, స్నేహితులను చేస్తారు, బంధువులను చేస్తారు. వీళ్ళ వల్ల ఇట్లయినా, వాళ్ళ వల్ల ఇట్లయినా. ఎవరి వల్ల ఎవరు చెడిపోరు, ఎవరి వల్ల ఎవరు బాగుపడరు కూడా. పెద్దవాళ్ళు ఏం చేస్తారు, మంచి చెడు చెప్తారు, ఇది మంచి ఇది చెడు అని చెప్తారు. గురువులు ఏం చేస్తారు, ఇట్లా ఉండదు అట్లా ఉండాలని చెప్తారు. కానీ అట్లా ఉండాలా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకుంటావు. ఎందుకంటే నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది. నీ జీవితానికి కర్త కర్మ క్రియ సర్వస్వం నీవే. నువ్వు చచ్చిపోయినా నువ్వే కారణం, నువ్వు బ్రతికినా నువ్వే కారణం, నువ్వు పతనమైనా నువ్వే కారణం, నువ్వు ఎదిగినా నువ్వే కారణం. దీన్ని ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం. ఫస్ట్ ఈ యాటిట్యూడ్ మారాలి మనుషుల లోపల. అది పెద్దవాళ్లలో మారాలి, పిల్లల్లో మారాలి, స్త్రీలో మారాలి, పురుషుల్లో మారాలి. వాళ్ళ వల్ల ఇట్లయింది, వీళ్ళ ఎవరి వల్ల ఏం కాదు. మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. అది ఒకవేళ చెడ్డగా ఉంటే మంచికి మారిపోవాలి, మంచిగా ఉంటే ఇంకా మంచికి వెళ్ళిపోవాలి. అంటే ప్రతి స్థితిలో కూడా మనం ఒక పరివర్తనని ఆహ్వానించాలి. ఎప్పుడైతే పరివర్తనని ఆహ్వానిస్తే ఆటోమేటిక్గా మనము అంటే దుష్కర్మను వీడి సత్కర్మలోకి రావాలి. తర్వాత ఈ చెడును వదిలేసి మంచిలోకి రావాలి. తర్వాత ఈ అజ్ఞానాన్ని వదిలేసి జ్ఞానంలోకి రావాలి. తర్వాత ఈ యొక్క అంధకారాన్ని వీడి వెలుగులోకి రావాలి. దీపం మనకేం సందేశాన్ని ఇస్తుంది అంటే తమసోమ జ్యోతిర్గమయ, అంటే అంధకారాన్ని వీడి వెలుగులోకి రావాలి. తర్వాత ఇంకా ఏమి సత్యం అర్థం చేస్తుందంటే అసతోమ సద్గమయ, అంటే అసత్యాన్ని వీడి సత్యంలోకి రావాలి. ఆఖరికి ఇంకో కొంచెం ముందుకెళ్ళి నువ్వు జ్ఞానదీపంలాగా వెలిగితే మృత్యోర్మ అమృతంగమయ్య, అంటే మృత్యువుని దాటి అమృతమయ తత్వంలోకి వెళ్ళడం. ఇదే ఆధ్యాత్మికత యొక్క విశిష్టత. ఇదే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత. ఈ కార్తీక పౌర్ణమిలో మనకి రకరకాల అకేషన్స్ ఉన్నాయి. మాకు గొప్ప గొప్ప మహానుభావుల జీవితంలో గొప్ప గొప్ప సంఘటనలు జరిగినాయి. ఈరోజు మనకి సంత్ గురునానక్ దేవ్ ఆయన జయంతి, ఆయన పుట్టినరోజు. సంత్ గురునానక్ దేవ్ ఆయన భక్తి మార్గంలో ఆయన జ్ఞానోదయాన్ని అందుకోవడం జరిగింది. అండ్ తర్వాత సిక్ ధర్మానికి ఆద్యుడు ఆయన. అండ్ అదేవిధంగా ఈ శ్రవణం మననం కీర్తనం నిధిధ్యాసనం దాస్యము సఖ్యము శ్రద్ధ
సమర్పణ, ఆత్మ నివేదన, ఈ 9 రకాల భక్తి సూత్రాల ద్వారా భక్తి యోగంలోకి ప్రవేశించి ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవడమే కాకుండా తన 10 మంది శిష్యులకి ఆయన ద్వారా ఎన్లైటన్మెంట్ వచ్చింది. అందుకే మనకి సిక్ ధర్మంలో 10 మంది ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉన్నారు గురునానక్ దేవ్ తర్వాత. అట్లా ఆయన ఒక భక్తి ఉద్యమానికి ఆద్యుడయ్యాడు. అండ్ తర్వాత సంత్ రవిదాస్ కూడా ఆయన ఆధ్వర్యంలో సాధన చేయడం జరిగింది. అండ్ ఈ రవిదాస్ ఆధ్వర్యంలో ఆమె మీరాబాయి, ఆవిడ కూడా జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది. ఇలా గురు శిష్య పరంపరలో భక్తి మార్గం ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది. సో ఈరోజు మనకి గురునానక్ దేవ్జీ మనము జయంతిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత ఇంకొక అకేషన్ కూడా ఉంది ఈరోజు. ఏంటి అంటే గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణాన్ని పొందింది కూడా ఇదే రోజు. అంటే ఆయన శరీరాన్ని వదిలేసి దేహత్యాగం చేసింది ఇదే రోజు. అండ్ తర్వాత ఈ మహాపరినిర్వాణాన్ని పొందేదానికంటే ముందు ఆయన జ్ఞానోదయం అందుకుంది కూడా ఇదే రోజు. ఎన్లైటన్మెంట్ పొందింది కూడా ఇదే రోజు, కార్తీక పౌర్ణమికి. అండ్ ఇంకొక అకేషన్ ఏంటి అంటే ఆయన లాస్ట్ మెసేజ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకొకటి, ఆయన ఇప్పుడు మనకి జ్ఞానోదయాన్ని అందుకునేటటువంటి క్రమంలో మనకి 4 రకాల స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ధ్యానము, రెండవది సమాధి, తర్వాత మూడవది నిర్వాణ అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మనం జీవించి ఉండగా మరణించేటటువంటి కళ నేర్చుకోవడం, అది నిర్వాణ. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మృత్యోర్మ అమృతంగమయ్య. అది ఫస్ట్ స్టెప్లో మనం అంధకారాన్ని వీడి వెలుగులోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు నిర్వాణాన్ని అందుకుంటాం. అంటే ఈ యొక్క జన్మ రహస్యమే కాకుండా మరణ రహస్యం కూడా అర్థమైపోతుంది మనకి. దాని అంతర్యాత్రలో ఒక జర్నీ అది. అంటే సమాధిలో ఇప్పుడు బుద్ధుడు చెప్తాడు కదా, శీల సమాధి ప్రజ్ఞ అంటాడు. అంటే శీలాన్ని కాపాడుకొని సత్యంతో ధర్మంతో ఎవరైతే జీవిస్తారో, ధ్యాన సాధన చేస్తున్న వాళ్ళకి సమాధిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తారో అక్కడ ప్రజ్ఞ అంటే జ్ఞానం. ఎప్పుడైతే ప్రజ్ఞ వచ్చేస్తే అక్కడ నిర్వాణిక్ స్టేట్లో అంటాడు. అంటే బుద్ధుడిని ఎవరో ఒక విషయం అడుగుతారు ఎప్పుడు, ఏంటి అంటే ప్రపంచంలో ఉండే అన్ని సుఖాల కంటే ఉత్తమమైనటువంటి సుఖం ఏంటి, ఉత్తమమైనటువంటి ఆనందం ఏంటంటే నిబ్బాన పరమం సుఖం అని అంటాడు. అంటే నిర్వాణం పొందడమే పరమ సుఖం అంటాడు. అంటే జ్ఞానాన్ని అందుకోవడమే సుఖం అంటాడు. అంతకు మించినటువంటి సుఖం ఇంకోటి లేదు. అందులో ఇంకో విషయం చెప్తాడు ఏంటంటే సబ్బదానం చ దమ్మదానం జినాతి అని అంటాడు. అన్ని దానాల కంటే ధర్మదానం గొప్పది, జ్ఞానదానం గొప్పది. మనం అన్నదానం తీస్తే ఒక పూట అన్నం తింటారు, మళ్ళీ ఆకలేస్తుంది. వస్త్రదానం ఇస్తే కొన్నాళ్ళకి చినిగిపోతాయి. ప్రపంచంలో నువ్వు ఏదనివ్వు మళ్ళీ కావాలి అనేటటువంటి ఆ స్థితి వస్తుంది. కానీ ఒకసారి ఒక వ్యక్తికి జ్ఞానం ఇస్తే తను ఒక విధంగా చెప్పాలంటే అనేక రకాల దుఃఖాల నుంచి, అనేక రకాల భవసాగరం నుంచి, అనేక రకాల భవబంధనాల నుంచి విముక్తి పొంది ఒక సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకొని ప్రపంచంలో ఒక వెలుగులాగా వెలుగుతాడు. కాబట్టి నిర్వాణమే పరమం సుఖం అని చెప్తాడు. అన్ని దానాల్లో కంటే ధర్మదానం గొప్పది అని అంటాడు. అంటే జ్ఞానదానం చేయడం. అట్లా ఆయన మహాపరి నిర్వాణం పొందింది. తర్వాత తన నిర్వాణ స్టేట్ని అందుకుంది, తను జ్ఞానోదయం పొందింది. తర్వాత ఆయన లాస్ట్ మెసేజ్ అంటే చనిపోయే 3 months బిఫోర్ లాస్ట్ మెసేజ్ ఇస్తాడు. ఆ మెసేజ్ ఇచ్చింది కూడా ఈ పౌర్ణమి రోజే. కాబట్టి ఈ పౌర్ణమికి అంత విశిష్టత ఉంది. అంటే భారతీయ సంస్కృతిలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఏ జ్ఞాని చెప్పినా, ఏ గురువు చెప్పినా, ఎవరు చెప్పినా ఏం చెప్తారు? 3 విషయాలు చెప్తారు. ఏంటి అంటే నువ్వు శీలంతో బ్రతుకు, సత్యంతో బ్రతుకు, ధర్మంతో జీవించు, అండ్ తర్వాత నీ జీవితాన్ని సరిదిద్దుకో, చిత్తశుద్ధితో జీవించు, తర్వాత జీవితాన్ని అర్థం చేసుకో, నువ్వు బ్రతుకున్న నాడు ఇతరులకు సహాయం చేయి, మానవత్వంతో జీవించు, ప్రేమతో జీవించు, కరుణతో జీవించు, జాలి, దయ, శ్రద్ధ, కరుణ, ఈ క్వాలిటీస్ని డెవలప్ చేసుకో. మనిషిలాగా పుట్టావు, మనిషిలాగా బతుకు. బుద్ధుడి ధర్మమైనా ఏ ధర్మమైనా ఏం చెప్తుంది అంటే మనిషిలాగా పుట్టిన వాళ్ళు మనిషిలాగా బతకాలి, మనిషి మానవత్వంతో జీవించాలి, ప్రేమ కరుణతో జీవించాలి. ఈ క్వాలిటీస్ లేకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మనుషులు కాదు, పశువుతో సమానం. మనిషి రూపంలో మనిషిలా కాదు, స్వభావం కూడా మనిషిలాగానే ఉండాలి. దానికి ఏం కావాలా అంటే మన లోపల ఉండే చెడు క్వాలిటీస్ తీసేసుకోవాలి, మన మనసులో ఉండే నెగిటివిటీస్ తీసేసుకోవాలి. తర్వాత మన లోపల ఉండేటటువంటి రకరకాలైనటువంటి నకారాత్మకమైనటువంటి ఎలిమెంట్స్ అంతా తీసేసుకొని నువ్వు ఎప్పుడైతే ప్యూరిటీకి వస్తావో నీ యొక్క చైతన్య వికాసం అంటే కాన్షియస్నెస్ డెవలప్మెంట్, శక్తి వికాసం, తర్వాత జీవన వికాసం ఎక్కడైతే జరుగుతుందో అక్కడే నిజమైన దీపావళి, అదే నిజమైనటువంటి కార్తీక పూర్ణిమ. పూర్ణిమ ప్రతి నెల వస్తుంది. కార్తీక పౌర్ణమికి
కొంతమంది మహానుభావుల జీవితంలో కొన్ని రకాల ఘట్టాలు జరిగినాయి. సో దాని గురించి మనం తెలుసుకున్నాము. ఒక జ్ఞాని కానీ, ఋషి కానీ, మహర్షి కానీ, ఎవరైనా కానీ వాళ్ళ జీవితంలో ఏదైనా వాళ్ళు సాధించాక అక్కడ నుంచి వాళ్ళ జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిదిద్దుకున్నారు. సరిదిద్దుకోవడమే కాకుండా ప్రపంచంలో ఒక వెలుగులాగా వెలిగారు. మనం కూడా వెలగాలి. వాళ్ళని పూజించడం కాదు, వాళ్ళలాగా మనం కూడా తయారు కావాలి. మీకు పరమశివుడు అంటే ఇష్టం అనుకోండి, ఆయనలాగా మీరు కూడా జ్ఞానోదయాన్ని పొందండి. మీ లోపల జ్ఞానదీపాన్ని వెలిగించుకోండి. మీకు బుద్ధుడు అంటే ఇష్టం ఉంటే ఆయనలాగా నిర్వాణాన్ని పొందండి. మీరు ఏ మహాపురుషుడిని ఇష్టపడతారు, ఏ దేవుడిని దేవతని ఇష్టపడతారు, వాళ్ళని కేవలం పూజించడం వరకే ఆగిపోకుండా మీరు జ్ఞానాన్ని పొందండి. వాళ్ళలాగా తయారవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మనిషి లోపల దేవుడయ్యేటటువంటి అర్హత ఉంది. అంటే మనిషి భూమి మీద పుట్టింది జ్ఞానోదయాన్ని అందుకోవడం కోసం, దైవత్వాన్ని అందుకోవడం కోసం. అది అందుకోకుండా ఈ లైఫ్ని వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మనం వచ్చింది దానికోసం, జ్ఞానాన్ని అందుకోవడం. అంటే ఎన్లైటన్మెంట్ ఈజ్ అవర్ బర్త్ రైట్. జ్ఞానోదయం అనేది ప్రతి మనిషి యొక్క జన్మ హక్కు. జ్ఞానాన్ని అందుకోవడం, విజ్ఞానాన్ని అందుకోవడం, మేధస్సును పెంచుకోవడం, ఇదంతా మన రైట్, మన బర్త్ రైట్. ఇది లేకుండా మీరు ఇంకా ఎలా జీవించినా, ఇప్పుడు బతకడం ఎలాగైనా బతికేయచ్చు. చీమల్లాగా, దోమల్లాగా, పందుల్లాగా ఎట్లయినా బతకచ్చు. అది బతకడం పెద్ద లెక్క కాదు. చచ్చేదాకా ఎవరైనా బతుకుతారు. కానీ జీవించడం ఇంపార్టెంట్. ప్రతి క్షణక్షణం ఒక సత్యాన్ని, ఒక ధర్మాన్ని, ఒక శీలాన్ని, సత్ప్రవర్తనని అర్థం చేసుకుంటూ, జీవితాన్ని అర్థం చేసుకుంటూ, నీ జీవిత వికాసం చేసుకుంటూ జీవించడం చాలా ఇంపార్టెంట్. బ్రతికేయాలంటే ఎలాగైనా బతికేయచ్చు, అది పెద్ద లెక్క కాదు. కానీ జీవించడం చాలా కష్టం. అంటే బల్సాకు తినైనా బతకచ్చు. తెలంగాణలో ఒక సామెత ఉంది, ఆకు అలమలు తిని కూడా బతికేయచ్చు. పశువులు కూడా తింటున్నాయి ఆకు అలమలు. మరి మనం కూడా అవే తింటే వాటికి మనకి తేడా లేదు కదా. మన మనుషులం అంటే ఒక ఉన్నతమైన ప్రాణులం. సమస్త ప్రకృతిలో మనిషి అనేవాడు ఒక ఉన్నతమైన ప్రాణి. ఆ ప్రాణి జీవితం ఎలా ఉండాలి? పురుగుల్లాగా, పందుల్లాగా, దీనిలాగా సందుల్లో గొంతుల్లో దూరుతూ ఇష్టం వచ్చినట్టు చేతికి అందింది తింటూ నోటికి అందింది మేస్తే ఇది పశువుల్లాగా జీవితం కాదు. ఇది మనం మనిషిలాగా పుట్టాం కాబట్టి మనిషిలాగా బతకాలి. మనం మానవత్వ వికాసం చేసుకోవాలి, జ్ఞాన వికాసం చేసుకోవాలి, జీవిత వికాసం చేసుకోవాలి. మనం ఒక వెలుగులాగా వెలగడం, ఒక క్రాంతి బీజంలాగా, ఒక కాంతి బీజంలాగా వెలుగుతూ ప్రపంచానికి మనం వెలిగివ్వాలి. అప్పుడు మనిషి విశ్వమానవుడిలాగా ఎదుగుతాడు. ఇది ప్రతి మహాపురుషుడు, ప్రతి మహర్షి ఇదే చెప్పాడు. కార్తీక పౌర్ణమి రోజు మనం చేయాల్సింది మన లోపల మన దీపాన్ని వెలిగించుకోవాలి. మన లోపల మనం సత్యాన్ని కనుగొనాలి. అపదీపోభవ, బీ ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. కాబట్టి ఈ సత్యాన్ని అర్థం చేసుకొని ఆచరించండి. థ్యాంక్ యూ సో మచ్.